హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం యాక్టెడ్ బై రావు రమేష్ గారు అండ్ అంకిత్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షోప కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బోరింగ్గా అనిపిస్తాయి, కొన్ని లవ్ ట్రాక్ సీన్స్ కానీ కొన్ని డిస్కషన్స్ లాంటి సీన్స్ ఉంటాయి, అవి కొంతవరకు బోర్ అనిపిస్తాయి. కానీ మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఈ సినిమాలో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొన్ని పోర్షన్స్లో కొన్ని చోట్ల లైట్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంటుంది. కామెడీ అంత వర్కౌట్ కావాలి కొన్ని సీన్స్లో. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ కామెడీ అయితే బాగానే ఉంటుంది. బట్ బేసిక్గా ఇది కామెడీ సినిమా అనే కంటే ఇది ఒక మంచి స్టోరీ డ్రివెన్ మిడిల్ క్లాస్ మూవీ. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క డ్రీమ్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ దాంట్లో ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీతో కూడుకున్న ఒక పాయింట్ ఉంటుంది, ఒక పట్టుదల అనే ఒక పాయింట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి అనమాట. అంటే ఎండ్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ఒక పర్టికులర్ పాయింట్లో క్లైమాక్స్లో కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హిలేరియస్గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత వచ్చే కొన్ని పోర్షన్స్. సో ఆ క్లైమాక్స్ని చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ బేసిక్గా సినిమాలో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, అంటే ఒక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ పాయింట్ అయితే ఉంటుంది. దాని చుట్టే సినిమా అంతా తిరుగుతుంది. సినిమా స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్కి అలా వస్తుంది ఆ పాయింట్. ఇంకా అక్కడి నుంచి దాని చుట్టే తిరుగుతుంది. దాన్ని నడిపించిన విధానం చాలా బాగుంది. అసలు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు మొత్తం ఆ స్టోరీ పాయింట్ అంతటినీ కూడా. సో అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక స్టోరీ డ్రివెన్ మూవీ అండ్ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ బాగా కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ మూవీ. అట్ ద సేమ్ టైం సినిమాలో కామెడీ కూడా ఉంది. అంటే రావు రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, రావు రమేష్ గారి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ మొత్తం అన్నీ కూడా అసలు టూ కూడా అని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత రీసెంట్గానే ఆయ్ సినిమాలో కూడా చేశారు, ఆయన పేరు మర్చిపోతున్నానని మళ్ళీ చూసుకుంటున్నాను, ఏమనుకోవద్దు, అంకిత్. సో ఆయన చాలా బాగా చేశారు. ఆయన కూడా బేసిక్గా సన్ క్యారెక్టర్ కదా, ఆయన కూడా చాలా బాగా చేశారు. అంటే మెజారిటీ ఆఫ్ ద మూవీ వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంద్రజ గారు ఉంటారు మదర్ క్యారెక్టర్, ఆవిడది ఒక పోర్షన్ ఉంటుంది. ఆవిడ ఏంటంటే స్టోరీకి అవసరమే కానీ మెజారిటీ ఆఫ్ ద ఫ్రేమ్స్లో కనపడరు. మనకి ఎక్కువ కనపడేది అయితే మాత్రం వీళ్ళిద్దరే. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అసలు వీళ్ళు కథని మొత్తం వాళ్ళిద్దరు భుజాల మీద వేసుకొని తీసుకొని వెళ్ళారని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆర్టిస్టుల సైడ్ నుంచి. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు ఆ స్టోరీ పాయింట్ని, దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో అందువల్ల ఒక మంచి స్టోరీ డ్రివెన్ మూవీ చూసిన ఫీల్ వస్తుంటుంది, మంచి ఫన్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఆ క్లైమాక్స్లో లైట్గా ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. అండ్ ఆ మిడిల్ క్లాస్ పాయింట్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతుంది, చాలామంది ఓన్ చేసుకుంటారు. సో అలా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆ ఫస్ట్ హాఫ్లో చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ మాత్రం కొంచెం బోర్ కొట్టిస్తాయి. అంటే ఆ లవ్ ట్రాక్ దగ్గర కొన్ని సీన్స్ కానీ, లేదంటే కొన్ని డిస్కషన్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో అది ఒక్కటి తప్పిస్తే ఇంకా మిగతా మూవీ అంతా కూడా బాగుందని చెప్పొచ్చు. ఇంటర్వల్ సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ కానీ మొత్తం అంతా కూడా బాగుంది. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులే ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ డెఫినెట్గా అందరూ కూడా బాగా చేశారు. రావు రమేష్ గారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే కొన్ని ఇంకా హిలేరియస్ ఉంటుంది ఆయన కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది మనకి ఎక్కడ గుర్తు చేస్తుందంటే సరిలేరు నీకెవరు సినిమాలో ఆ ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మొత్తం మహేష్ బాబు గారికి. సో ఆ టైంలో ఆయన బాడీ లాంగ్వేజ్ అదంతా కొంచెం ఉంటుంది కదా, ఆ డైలాగ్ డెలివరీ అదంతా. సో దానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది కొన్ని సీన్స్లో ఇందులో. బట్ డెఫినెట్గా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆయన చాలా బాగా చేశారు కూడా.
అండ్ ఇంకోటి అల్లు అర్జున్ గారి రెఫరెన్సెస్ ఎక్కువే ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఒక పాట అంతా ఇంకా అల్లు అర్జున్ గారి రెఫరెన్స్తోనే వెళ్తుంటుంది అనమాట. అల్లు అర్జున్ గారి ప్రీవియస్ సినిమాలు, అందులో హీరోయిన్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సో వాటిని మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేస్తారనమాట. సో హీరో అండ్ హీరోయిన్, అంటే హీరో గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ అని చెప్పలేము, ఈ సినిమాలో హీరోయిన్ లేనట్టే. బేసిక్గా రావు రమేష్ గారి హీరో కదా, సో ఇంకా కొడుకు హీరో కిందకి రాడు యాక్చువల్గా. బట్ ఇంకా వాళ్ళు కూడా ఉన్నంత వరకు బాగా చేశారు. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా డెఫినెట్గా చాలా బాగా సపోర్ట్ చేశారు మూవీకి అయితే మాత్రం. సో ఆర్టిస్టుల సైడ్ నుంచి 100కి 200% జస్టిఫికేషన్ జరిగింది. సో ఉన్నంత వరకు బాగుంటుంది. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ కథను చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారనిపించింది. అంటే బాగా డీల్ చేశారు, బాగా వెళ్తుంది సినిమా. ఎక్కడా కూడా అన్నెసరీ సీన్స్ పెట్టిన ఫీలింగ్ రాదు. ఫస్ట్ హాఫ్లోని కొన్ని సీన్స్లో ఏంటంటే ఆ సీన్ అవసరమే, బట్ ఆ డిస్కషన్ ఎక్కువసేపు జరుగుతుంటుంది, ఎందుకు ఇంత అనే ఫీలింగ్ వస్తుంది కొన్ని చోట్ల తప్ప. మిగతా అన్ని చోట్ల కూడా అసలు చాలా బాగా అనిపిస్తుంది. సో వాటన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. అండ్ స్టోరీని చాలా బాగా ఎంచుకున్నారు. సో ఆ స్టోరీ కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది. సో ఓవరాల్గా డైరెక్షన్ అయితే మాత్రం 100% జస్టిఫికేషన్ జరిగినట్టే డైరెక్షన్ సైడ్ నుంచి కూడా. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ బాగానే ఉన్నాయి. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, అసలు బాగాలేవని కూడా చెప్పలేం, బట్ డెఫినెట్గా పర్లేదు, బాగానే ఉన్నాయి పాటలు బాగా అనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా డ్రాప్ అయిన ఫీలింగ్ అయితే రాలే, ఇంకా సిచ్యువేషన్కి తగ్గట్టుగా వస్తుంటుంది. సో అది కూడా బాగానే ఉంది. సో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా ఓకే అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే, ఇది మారుతి నగర సుబ్రహ్మణ్యం కథ అన్నట్టుగా మనకి టైటిల్లో కనబడుతూ ఉంటుంది. కానీ ఇది ప్రతి నగరంలో ఉన్న సుబ్రహ్మణ్యమే కాదు, ఎవరిదైనా సరే కథ. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ ఎంతో కొంత ఆ కనెక్షన్ అనేది వస్తుంది. అటు మిడిల్ క్లాస్ డ్రీమ్ ఒకటి ఉంటుంది అందరికీ కూడా. సో ఆ డ్రీమ్ పరంగా కానీ, లేదంటే జాబ్ పరంగా కానీ ఏ రకంగా అయినా ఉంటుంది అనమాట, కనెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఇది కేవలం మారుతి నగర సుబ్రహ్మణ్యం కథ కాదు, ఇది ప్రతి నగరంలో ఉన్న ప్రతి ఒక్క యూత్, అడల్ట్ ఆర్ మ్యాన్, ఎవరికైనా సరే. సో అదన్నమాట సిచ్యువేషన్. సో డెఫినెట్గా అందరూ చూడొచ్చు. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ. సో డెఫినెట్గా అందరూ కూడా చూడొచ్చు. సో మంచి ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం ఎమోషన్తో కూడుకున్న మంచి మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ స్టోరీ. సో అదనమాట సిచ్యువేషన్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.8/5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.